ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనకి ప్రతి జూమ్ సెషన్లో మనకి మేడం క్లాస్ ఇస్తూనే ఉన్నారు. స్వర్ణలత మేడం, అమ్మ వెల్కమ్ అమ్మ, గుడ్ మార్నింగ్. నమస్తే. ఒక నిమిషం అమ్మ. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మిమ్మల్ని కో హోస్ట్ చేస్తున్నాం 1 minute. నేమ్ స్వర్ణలత అని ఉంది కమ్మా. అవునండి. ఒక్క నిమిషం. హై, హ, మనకి ప్రతి సెషన్లో మనకు ఒకటి రెండు సెషన్స్ మేడం ఇస్తూ ఉన్నారు ప్రతి బ్యాచ్ లో. అట్లాగే ఈ సెషన్ లో కూడా ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్, యాస్ట్రల్ ట్రావెల్. అంటే ధ్యానంలో మనం సూక్ష్మ శరీరయానం అంటాం కదా, హై, కళల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే వస్తా ఉంది. ఆ, అనే విషయాన్ని పూర్తిగా క్లుప్తంగా వివరించడానికి మనకు మేడం క్లాస్కి వచ్చున్నారు. అట్లాగే క్లాస్కి వెళ్లే ముందు ఎంతమంది కొత్త వాళ్ళు ఉంటారు ఒకసారి బ్రీఫ్ మేడం బయోడేటా తెలుసుకుందాం. దాదాపుగా 25 హై, సంవత్సరాల పై ఆ, గారితో ఎంతో దగ్గరగా అనుబంధంగా ఉంటూ పిఎస్ఎస్ మూమెంట్ లో ఒక టీచర్ వృత్తిలో ఉండి మరి ఒకప్పుడు ఏం ఇంట్లో లాప్టాప్ లో బయటికి లేదమ్మా? ఆ, శివ గారు ఎస్ఎంఎస్ గారిని మ్యూట్ చేసుకోమనండి. ఎస్ఎంఎస్ అని పెట్టారే వాళ్ళు. ఆ. సో మరి పిఎస్ఎస్ మూమెంట్ లో ఈరోజు ఒక జ్ఞానపరంగా మరి ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ ఒకప్పుడు ఇంటికే పరిమితమైన స్వర్ణలత మేడం ధ్యానంలోకి వచ్చాక సత్యాన్ని తెలుసుకొని సమాజానికి ఏదో నేను చేయాలని చిన్నప్పటి నుంచి ఆమెకి ఎన్నో మనోభావాలు ఉండేవి. వాటిని నేను ఎలా నెరవేర్చుకున్నాను సమయంలో మరి ఎంతో మంది గురువులు చెప్తూనే ఉన్నారు, అన్నిటికన్నా హైయెస్ట్ జ్ఞానం పంచటం, ఆధ్యాత్మికతలో హైయెస్ట్ స్థాయి సేవలో జ్ఞానాన్ని పంచటం. మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ సాధనా మార్గాన్ని 10 మందికి చెప్పటం, ఆ మార్గంలో అద్భుతంగా ప్రయాణం చేస్తూ గురువుగారి మార్గదర్శకత్వంలో గురువాకు పరిపాలన పత్రిసారి ఏదైతే చెప్తారో దాన్ని తూచే తప్పకుండా మరి పాటిస్తూ ఒకప్పుడు ఇంట్లోనే ఉన్నటువంటి స్వర్ణలత మేడం మరి ఈరోజు సమాజంలో బయటకు వచ్చి అటు నార్త్ ఇండియాలోను ఇటు సౌత్ ఇండియాలో అట్లాగే అబ్రాడ్ కూడా కొన్ని కొన్ని కంట్రీస్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతూ అదేవిధంగా ఎన్నో పుస్తకాలను, ఇంగ్లీష్ పుస్తకాలను అందరికి అందుబాటులోకి వచ్చేటట్టు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు మేడం. దాదాపు చాలా పుస్తకాలు ఉన్నాయి. అటువంటి గ్రేట్ మాస్టర్ని మరొకసారి మనం జూమ్ ద్వారా కలుసుకోవటం మనందరి భాగ్యం. ఒకసారి మేడంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన సెషన్ని ప్రారంభించుకుందాం. అమ్మా నమస్తే, వెల్కమ్. నమస్కారం అండి. అమ్మా మీరు అందరికీ నమస్తే. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మీరు ప్రతి సెషన్ మాకు ఈ 21 రోజుల్లో సెషన్లోకి రావటం, ఆ రోజు కాన్సెప్ట్ గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. అయితే మీ గురించి అందరికీ తెలుసు, బట్ కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ నోటి ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా స్టార్ట్ అయింది, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ప్రారంభమైందని ఒకసారి క్లుప్తంగా వివరించి ఈరోజు మన సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. అలాగే. నమస్కారం అండి. నా పేరు స్వర్ణలత. మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆ, చాలా ఆధ్యాత్మిక ఆసక్తులు, జిజ్ఞాసలు అలాంటివి నాకేం లేవు, కానీ ఒక సామాజిక ఆసక్తి అయితే ఉంది. మనుషులందరూ శాంతి సహకారాలతో జీవించే ఒక మార్గం కోసం నేను కనీసం ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 నేను వెతుకుతూ వచ్చాను. నాకు 40 years వచ్చే నాటికి అన్ని సంస్థల్ని, వాటన్నిటిని నేను పరిశీలిస్తూ ఇది కాదు అనుకుంటూ ఉండగా ధ్యానం పరిచయం అయింది. ఓ, దిస్ ఈజ్ ద వే అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ పరిశీలన లోపలే నాకేం తెలిసిందంటే, మనుషులు అనేవాళ్ళు ఎవరు పూర్తి చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. చిన్న చిన్న బలహీనతలే ఉన్నాయి. అది అధిగమించే మార్గం వస్తే ఎవరైనా సరే చక్కటి వ్యక్తులుగా తయారవుతారు అనేది నాకు అర్థమయ్యి అది అధిగమించగలిగిన ఆ మార్గం కోసమే నేను అన్వేషించాను. అంతకు మించి నాకు ఆత్మలో, పరమాత్మలో అటువంటి ఆలోచనలు అప్పుడేం లేవు. అప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యానం గురించిన సమాచారం నాకు అందో నేను పత్రిసార్ క్లాస్కి వెళ్ళాను.
వెళ్ళిన మొట్టమొదటి రోజే ఆయన కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. అంతకు ముందు నాకు ఈ దేవుళ్ళు, స్వామీజీలు, బాబాజీలు ఇటువంటి పరిచయాలు ఏమీ లేవు. ఏదో పండుగ వస్తే కొబ్బరికాయ కొట్టడం తప్పితే అంతకు మించి లేదు. కానీ ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకుని కూర్చోమన్నారో అప్పుడు ఆ ఆ కొంచెం సేపట్లోనే నాకు అర్థమైపోయింది, మనం వెతుకుతున్నది దీనికోసమే. దీనిలో గాని మనం పత్రిసార్ని ప్రయాణిస్తే పత్రిసార్ని ఏ ఇయర్లో గడిచారు, ఎలా గడిచారు, ఎక్కడ గడిచారు? 1997 చివరిలో అండి. అప్పట్లో నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తుండేదాన్ని. మా స్కూల్కి ఒక పాంప్లెట్ వచ్చింది, ధ్యానం క్లాస్ ఉంది అని. నాకు సరే ఏదైనా కొత్త విషయం తెలుసుకునే ఆసక్తి ఉంది. అందుకని ఆ ఆసక్తి చొప్పున నేను ధ్యానం క్లాస్కి వెళ్ళా. వేరే కారణాలు ఏం లేవు. వెళ్తే వెళ్ళగానే ఆయన ఇట్లా కూర్చోండి, కళ్ళు మూసుకోండి అని చెప్పారు. సరే ఆయన చెప్పారు కాబట్టి ఆ పని చేసాం అంతే. కానీ ఏ క్షణంలో అయితే కళ్ళు మూసుకున్నానో అప్పుడు నాకు పత్రిసార్ ప్లేస్ లో ఒక పెద్ద 6 అడుగుల పైనే ఉన్న గోల్డెన్ బుద్ధ కనిపిస్తా ఉన్నాడు. ఆ అద్భుతమైన పూల తోట, భూమి మీద మనం చూసేది కాదు, సమ్వేర్. ఆ పూల తోట, దానికి ఒక చెక్క గేట్ ఉంది. ఆ గేట్ తీసుకుని నేను లోపలికి వెళ్తున్నా. సరే అప్పటికి నాకు ధ్యానంలో సూక్ష్మ శరీరం, లేకపోతే అనుభవాలు, మూడో కన్నులు, ఈ పేర్లేవి నాకు తెలియవు. ఆ వెళ్ళిపోయాము. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక్క మాట ఏం చెప్పారంటే, మీకు గాన నేను చెప్పింది నచ్చితే, దీంట్లో డబ్బుతో ఏమీ ప్రమేయం లేదు కదా, ఎవరి శ్వాస వాళ్ళ దగ్గరే ఉంది, నేను ఎట్లా మీకు వచ్చి గమనించుకోమని చెప్పాను, మీరందరికీ చెప్పండి అదే మాట అని చెప్పారు. ఆ ఒక్క మాట నాకు ఎంతో నచ్చింది. ఎందుకంటే అంతకుముందు నేను అనేక కార్యక్రమాలు, అంటే ధ్యానం కార్యక్రమాలు అని కాదు, నేర్చుకోవడానికి అట్లా వెళ్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ ఏం చెప్పేవారంటే, చాలా ఫీజులు కూడా కట్టేవాళ్ళం. కానీ మొట్టమొదటి రోజే వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఇదిగో మీరు ఇప్పుడు మేం చెప్పేదాన్ని వేరే ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పేవారు. ఆ ఒక్క మాట నాకు చాలా నిరాశ కలిగించేది. ఎందుకంటే నేను ఏ సమస్యలతో వెళ్ళలేదు, అనారోగ్యాలతో వెళ్ళలేదు, ఒట్టిగా ఆసక్తితో మనుషులందరికి ఉపయోగపడేది ఏమన్నా ఉందా అన్న చిన్న కారణానికే వెళ్ళగానే వాళ్ళు మన చుట్టూ అవసరం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అని చెబితే నాకు అప్పుడే కొంచెం సర్లే అనుకునే ఊరుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే పత్రిసార్ దగ్గరికి వెళ్ళానో, ఆయన ఇది ఎవరికైనా చెప్పండి అన్న మాట నాకు అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓ అసలు కళ్ళు మూసుకున్నప్పుడే నేను చేరవలసిన మార్గం చేరాను అని నాకు అనిపించింది. తర్వాత ఆయన ఆ మాట చెప్పడం నాకు ఇంకా చాలా ఉత్సాహాన్ని ఇచ్చి, ఇంకా అప్పటి నుంచి నేను మెడిటేషన్ చెప్తూ చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఆయన చిన్న మాటే చెప్పాడు, శ్వాస మీద ధ్యాసని. మొదటి క్లాసుల్లో ఏమీ ఎక్కువ మాటలు ఏం చెప్పలా. కానీ ఆ మేము స్కూల్లో పని చేస్తున్నాను కాబట్టి స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, ఫ్రమ్ 6th to 10th, ఆ పిల్లల్ని ప్రతిరోజు 10 నిమిషాలు, వారంలో ఒకరోజు ఎక్స్ట్రా పీరియడ్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా పీరియడ్ లో 45 minutes కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఎంతో ఎంతో గొప్ప అనుభవాలు, ప్రపంచంలో మొత్తం అన్ని విషయాలు, దేవుళ్ళ సంగతులు, రాజకీయ నాయకుల సంగతులు, వాట్ నాట్, సైంటిస్టుల సంగతులు అన్నీ చెప్పేవాళ్ళు పిల్లలు. అప్పుడు నాకు వాళ్ళ అనుభవాల ద్వారా, ఈయన ఊరికే చిన్నగా శ్వాస మీద ధ్యాస అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఇది చిన్నది కాదు, తీగ లాగితే డొంకంతా కదులుతుందని, దేన్నైనా సరే దీని ద్వారా తెలుసుకోవచ్చు అని నాకు సొంతగా అర్థమైంది. అప్పట్లో నాతో పాటు ఇంకో టీచర్ గారు, జయలక్ష్మి టీచర్ గారు ఉండేవారు. మేమిద్దరం ధ్యానం సెషన్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. మాకు అర్థమై మేమిద్దరం సాధన చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకొక విషయం ఏమంటే, అది మా పెద్ద స్కూలు, కనీసం ఒక 40-50 టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో మేమిద్దరం మెడిటేషన్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే చేసుకునేవాళ్ళం. వాళ్ళందరూ కలిపి మాకేం చేశారంటే, ఒక చిన్న బెంచ్ మా ఇద్దరు కేటాయించి, ధ్యానం బెంచ్ అని పేరు చెప్పి మా ఇద్దరిని వదిలేసేవాళ్ళు, మా జోలికి రాకుండా.
సో అట్లా కానీ వాళ్ళందరూ కూడా తర్వాత ఇళ్ళ దగ్గర చేసేవారని మాకు తెలుసు. కానీ పైన మాత్రం మేమిద్దరమే ధ్యానం టీచర్లు అని పేర్లు అనమాట. అట్లా వస్తూ వస్తూ ఆ విధంగా ధ్యానం పరిచయం అయింది. కొంచెం కాలం తర్వాత ఇది ఎంతకంటే ఎంతో మిన్న అయింది అని సార్ తీసుకెళ్లిన ట్రెక్కింగ్ ద్వారా వాటి ద్వారా ఊరికే కళ్ళు మూసుకోవటం ప్రశాంతతను కూడా ఇట్లాంటి విషయాలే కాదు, మానవ జీవిత రహస్యం మొత్తం శ్వాసలోనే దాగి ఉంది. దానిని మనం కనుక్కోగలగడం, దాన్ని మనము సాధించుకోగలగడము అవన్నీ కూడా ధ్యానం మీదే ఆధారపడి ఉన్నాయి అన్నది క్రమక్రమంగా తెలుస్తూ వచ్చింది. దాంతో పాటుగా సారు మరి మన సమయాన్ని దేనికైనా సరే పెట్టేటప్పుడు విడిగా కాలక్షేపం అనేది నాకు సహజంగా అలవాట్లేదు. పుస్తకాలు చదువుకుంటుండేదాన్ని, గార్డెనింగ్ ఉండేది. ఆ రెండు కాక ఇంకా ఇప్పుడు ఏదో పని అనేది చేయాలి అనుకున్నప్పుడు మనకి సార్ ఏం చెప్పాడంటే, ఓ మరి ధ్యానం బాగానే ఉంది కానీ నాకు ధ్యానం చేయటం వలన కొంచెం అసలు నిద్ర రావట్లేదు, ఏం చేయాలి అంటే, ఏం చేయటం ఏంటి, ఆ పుస్తకాలు చదివి దాన్ని తెలుగులో చేసి చూడు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను అనువాదాలు మొదలు పెట్టాను ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అప్పట్లోనే ధ్యాన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్ అంటున్నాం, ఆ మ్యాగజైన్ శివ గారు స్టార్ట్ కొంచెం అయింది. సౌండ్ పెంచమనరా వాయిస్? అమ్మ నేనా కొంచెం వాయిస్ నేనా వినిపిస్తున్నా పెంచుతున్నా. లేదంటే అమ్మ ఫోన్ కూడా సరిగ్గా పెట్టుకోండి. తర్వాత వాయిస్ కొంచెం పెంచండి. ఆ, అక్కడ వాల్యూమ్ పెంచండి. మీ వాయిస్ కొద్దిగా బ్రైట్ గానే ఉంది, వాల్యూమ్ ఆ, తక్కువ ఉన్నట్టుంది మీ మొబైల్లో. ఆ. నాది ఇప్పుడు ఓకే అమ్మ. ఆ సరే. అప్పుడే ధ్యాన జగత్, అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ అది మ్యాగజైన్ స్టార్ట్ అయింది. దానికోసం ఆనాటి నుంచి ఈనాటికి అనువాదాలు చేయడం అనేది నాకు అలవాటు కోసం నేను చేసే ఆ పని, అంతేగాని నేనేం పెద్ద రచయిత్రిని అట్లా ఏం కాదు. అది నా పరిచయం. తర్వాత పేసెస్ మూమెంట్ లో ఏం పని అవసరమైతే ఆ పని చేస్తూ వస్తూ ఉన్నాను. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో మీ గురించి పిఎస్ఎస్ మూవ్మెంట్ లోకి ధ్యానంలోకి ఎలా వచ్చారని అద్భుతంగా వివరించారు. అయితే ఈ రోజు మన కాన్సెప్ట్ ఆస్ట్రల్ ట్రావెల్. అంటే ధ్యానం ద్వారా మన సూక్ష్మ శరీరాన్ని ఎలా చేస్తాం, అసలు ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటో ఒకసారి క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాను. నిజంగా ఒక్క మాట మనం చెప్పుకుందాం. అమ్మా ధ్యానం అంటేనే ధీ ప్లస్ యానం. ధీ ప్లస్ యానం. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో కూడిన, యానం అంటే ప్రయాణం, ధ్యానం అంటేనే సూక్ష్మ శరీరయానం, అంతకంటే వేరే ఏమీ కాదుగాక కాదు. ధీ అంటే సూక్ష్మ శరీరం అంటే మనతో పాటు, మనకు తెలుసు కదా, మన మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఆ నాలుగిటిని మన సూక్ష్మ శరీరం అంటాం. మనం ఒకసారి మన శరీరాల దగ్గరికి వెళ్తే కనిపించేది మన స్థూల శరీరం. ఆ స్థూల శరీరంతో పాటుగా మనకి ఆ సూక్ష్మ శరీరం, దాన్నే మనో శరీరం అంటున్నాం. దాంతో పాటుగా కారణ శరీరం, ఆ మూడు ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. కారణ శరీరం అంటే మనం ఏ ఏ కారణాలతో ఈ భూమి మీదకు వచ్చామో అది మన కారణ శరీరం. ఆ సూక్ష్మ శరీరం అంటే ఈ మన మనసు బుద్ధి చిత్తం అహంకారాలతో కూడింది మన సూక్ష్మ శరీరం. విడిగా చూసుకుందాము అంటే మన భౌతిక శరీరానికి ఎగ్జాక్ట్ రెప్లికా, అంటే దాని ప్రతిబింబం అన్నమాట మన సూక్ష్మ శరీరం. మన సూక్ష్మ శరీరం నుంచే మన భౌతిక శరీరం తాలూకు ప్రతి విషయం నడపబడుతూ ఉంటుంది. దాని కదలికలకు అనుగుణంగానే మన భౌతిక శరీరం ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. ఆ సూక్ష్మ శరీరం లోపల మనము, అంటే మన లోపల ఉన్న అంశాలన్నీ ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అవన్నిటిని కూడి దాని ప్రవర్తన అనేది ఉంటుంది. మన భౌతిక ప్రవర్తన అనేది సూక్ష్మ శరీరం తాలూకు ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
నిజానికి ధ్యానం చేయడం అంటే మనం ఏ క్షణంలో మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టిన క్షణంలో మనకి నెమ్మదిగా సరిపడినంత శక్తి వచ్చినప్పుడు మన సూక్ష్మ శరీరం భౌతిక శరీరాన్ని నుంచి వదిలి తాను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి వెళ్తుంది. మనకి తెలుస్తున్నా నేర్చుకుంటున్న ప్రతి అంశము కూడా మన సూక్ష్మ శరీరం నేర్చుకుని వచ్చేదే. అంతేగాని మనకు సొంతగా ఏదో వచ్చేస్తామని కాదు. అఫ్ కోర్స్ తర్వాత మనం సందేశాలు తీసుకోవడం, మెసేజెస్ అవన్నీ వేరే విషయం. కానీ మనం నేర్చుకున్న ప్రతిదీ అనేక సూక్ష్మ తలాల నుంచి మన సూక్ష్మ శరీరం నేర్చుకుని వస్తూ ఉంటుందన్నమాట. నిజానికి యాస్ట్రల్ ప్రపంచం అనేది ఎట్లయితే మనకి ఈ భౌతిక ప్రపంచం ఈ స్థూల శరీరంతో మనం కనిపించే ఈ భౌతిక లోకంలో ఉన్నామో అదే విధంగా మనందరికీ కూడా మనందరికీ అని కాదు, ఆ సృష్టిలో సూక్ష్మ లోకాలు అనేవి ఉన్నాయి. ఆ సూక్ష్మ లోకాలలోని జ్ఞానాన్ని మనం భౌతిక శరీరంతో తీసుకోలేం. దాన్ని సూక్ష్మ శరీరంతోనే మనం తీసుకోగలుగుతాము. ఎప్పుడు ఎవరికి ఏ కొత్త విషయం తెలిసినా సరే అది ఆ సూక్ష్మ శరీరం తెలుసుకువచ్చిన జ్ఞానమే. మనము కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సూక్ష్మ శరీరయానం చేస్తాము. అది ఖచ్చితంగా జరిగే విషయమే. కానీ ఇంకొక రహస్యమైన సంగతి ఏమంటే మనము ప్రతిరోజు నిద్రపోతాం చూసారా, ప్రతి నిద్రలోనూ మనం సూక్ష్మ శరీరయానం చేస్తాం. కాకపోతే దాని పట్ల మనకి ఎరుక లేదంతే. అంతేగాని ఇవేళే కొత్తగా మనం ధ్యానం చేస్తున్నాము కనుక వెళ్తున్నామని కాదు. ఇక్కడేమో మనకి తెలుస్తుంది, అక్కడ మనకి ఏం జరిగింది అన్న తెలియక నాకు కల వచ్చింది అని అనుకుంటాం కదా. మనం కల ఎక్కడికి రాదు, మనమే ఒక ప్రత్యేక సందర్భంలోకో సంఘటనలోకో లోకంలోకో వెళ్ళినప్పుడు ఏం చూసి వచ్చి ఉంటామో అది కొంచెం లీలగా మనకి జ్ఞాపకం రావడాన్ని మనం కళ అనుకుంటున్నాం అన్నమాట. అంతేగాని కళ మన దగ్గరికి రాదు, మనమే కళ దగ్గరికి వెళ్తున్నాం. ఆ సంగతి మనకి ధ్యానాలు చేసినప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి విషయాల్ని ఎంతో మంది గొప్ప ఋషులతో పాటు పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా కనుక్కొని మనకి చెప్పారు. వాళ్ళల్లో ముఖ్యంగా లోబ్సాంగ్ రాంపా గారు, మనందరికి తెలుసు కదా. మనం మరణం లేని మీరు అనే ఒక పుస్తకాన్ని, యూ ఫర్ ఎవర్ అనే దాన్ని మనం చదివాము, లేకపోతే కనీసం విని ఉన్నాము, చెప్పుకున్నాము దాని గురించి. ఆ యూ ఫర్ ఎవర్ రాసిన రాంపా గారు ముఖ్యంగా సూక్ష్మ శరీరయానం గురించి అనేక విషయాలు మనకి తెలియచేస్తూ వచ్చారనమాట. ఆయన మన సూక్ష్మ శరీరం ఏ విధంగా విడుదలవుతుంది అన్న విషయాలు చెప్తూ, ఇప్పుడు ఒకటి గుర్తు తెచ్చుకుందాం. మనందరం చిన్నప్పుడు ఎంతో కొంత 10th క్లాస్ లోపల గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం, స్కూల్స్ లో కాలేజెస్ లో. అప్పుడు మనకి గుండ్రంగా ఉండే డిస్క్ అనే దాన్ని మనము ఆడేవాళ్ళం, అంటే ఎగరేసేవాళ్ళం. ఆ ఎగరేయడానికి ముందు మనం ఏం చేసేవాళ్ళం, మన చేత్తో ఆ డిస్క్ అనే దాన్ని గుండ్రంగా ఉన్నదాన్ని పట్టుకుని చాలా సార్లు మనం ఓపుకున్నంతసేపు తిప్పి అప్పుడు విసిరేవాళ్ళం కదా. మనం ఎంత బాగా తిప్పగలిగితే అంత దూరం వెళ్ళి ఆ డిస్క్ పడేది. అప్పుడు దాన్ని మనకి కొలిచేవారు, అవి వేరే కథలు. కానీ ఆ డిస్క్ గాన విసరడానికి మన శరీరాన్ని, మన చేతిని మనం ఎట్లా తిప్పేవాళ్ళము, అట్లా మనము తెలిసి కావాలని సూక్ష్మ శరీరయానం చెయ్యాలి అని మనం భావిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులకు లోబడి, ఆ పరిస్థితులు చెప్పుకుందాం, కొన్ని పరిస్థితులకు లోబడి మన శరీరం సరిపడినంత శక్తిని సమకూర్చుకుంటే దీనిని, ఈ స్థూల శరీరాన్ని అంటి పెట్టుకుని ఉన్న ఆ సూక్ష్మ శరీరం
ఒక మొమెంటం డిస్క్ని తిప్పినప్పుడు ఎట్లాంటి వేగాన్ని మన చేతికి తెస్తున్నాము అట్లా ఒక మొమెంటం అనేది మన లోపల స్టార్ట్ అయ్యి ఆ మొమెంటం నుంచి ఆ సూక్ష్మ శరీరం అనేది విడుదల జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి మనకి జ్ఞాపకం వస్తే మనము ఖచ్చితంగా దానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, దానికి సరిపడిన శక్తి ఎట్లా సమకూర్చుకోవాలి అన్నది మనకి తెలుస్తూ వస్తుందన్నమాట. ఆ మొమెంటం గెయిన్ చేయటానికే మనము ధ్యానం అనేది చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే ధ్యానం చేయడానికి సంధ్యా సమయం అనేది చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే దానంతట అదే జరిగే సమయాలేమో ముఖ్యంగా మనం నిద్రపోయిన తర్వాత ఎక్కువసేపు అంటే దాదాపు 2-3 ప్రాంతాలలో అప్పుడు ఏం జరుగుతుందంటే రాత్రిపూట అందరూ అందరూ అందరు సూక్ష్మ శరీరాలు విడుదలై ఉంటాయి. బయట నుంచి వచ్చే శబ్దాలు ఏమీ ఉండవు. శబ్దాలు అంటే మనకు వినిపించే సౌండ్లనే కాకుండా మనసు లోపల సంఘర్షణలు లాంటివి కూడా అప్పుడు అందరి నుంచి దాటిపోతాయి. ఆ డీప్ స్లీప్ లో ఆ రోజు పగలంతా మనం పొందిన అనుభవాలు లేకపోతే ఆ దాని తాలూకు జ్ఞాపకాలు అవన్నీ కూడా మన నుంచి వదిలిపోతాయి అన్నమాట. ఆ క్షణంలో ఆ సూక్ష్మ శరీర యానంలో మనం అనేక సూక్ష్మ లోకాలలో ప్రవేశిస్తూ ఉంటాము. నిజంగా మనం సూక్ష్మ శరీరయానం నేను చేద్దాము, చేసి చూద్దాము, ఏమై సో అండ్ సో చోటుకి వెళ్దాము అని అనుకునే స్థాయికి మనం రావాలంటే ముందుగా మనం ప్రయోగాత్మకంగా మన శరీరాన్ని మనం ఆసక్తి కొద్దీ ఇష్టం కొద్దీ ఏ విధంగా దాన్ని రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేయటం ఇన్ ద సెన్స్ ఒక మాట గుర్తుపెట్టుకున్నాము. మన భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం 4 సందర్భాలలో మన నుంచి విడిపడుతుంది. మొట్టమొదటిది మనము నిద్రపోతున్నప్పుడు, రెండోసారి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మూడోసారి మనము ఏదైతే ఈ సూక్ష్మ శరీరయానం అని ఖచ్చితంగా మనకు తెలిసి చేస్తున్నామో అప్పుడు, 4వ సారేమో మనం మరణించినప్పుడు. మొదటి 3 సార్లు మళ్ళీ అప్రయత్నంగా అదే మన లోపలికి వచ్చి చేరుతుంది. మన శరీరం నుంచి మన సూక్ష్మ శరీరానికి ఒక సిల్వర్ కార్డ్ అనేది కనెక్టివిటీతో ఉంటుంది, అనుసంధించబడి ఉంటుంది అన్నమాట. అందుకని మనము మొదటి 3 సందర్భాల్లోనూ సూక్ష్మ శరీరం వచ్చి మన లోపల చేరిపోతూ ఉంటుంది. 4వ సందర్భం అంటే మనకి మరణం సంభవించినప్పుడు మాత్రం ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. అప్పుడు మాత్రం ఇంకా సూక్ష్మ శరీరం వచ్చి చేరదు. అదొకటి జ్ఞాపకం ఉంచుకుంటే మనకి సూక్ష్మ శరీరం విడిపడిపోయినప్పుడు మనమే తేలికగా అయిపోయిన భావాన్ని పొందుతాం. ఆ భావం వచ్చినప్పుడు అమ్మో ఏమైపోయిందో అని భయం రాకుండా ఉంటుంది. మనం అదొకటి జ్ఞాపకం ఉంచుకుంటే భయపడవలసిన అవసరాలు నిజంగా ఏమీ లేవు. అవి మనకి దాదాపు ప్రతిరోజు జరుగుతున్న అనుభవమే జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి మనం అప్పుడు భయపడలేదు. ఇప్పుడు మనం తెలిసి ఎరుకతో ఆ ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం కాబట్టి అమ్మో ఏమైపోయిందో దీని బరువే పోయింది అని అనుకుంటాము. బరువు లేకపోయినంత మాత్రాన అది, ఎందుకంటే అది కేవలం మన తాలూకు ఆ ప్రాణశక్తి తాలూకు అణువుల మన ఎనర్జీ బాడీనే కదా, అందుకని బరువు ఉండదు. భయం అనేది ఎప్పుడూ పడకండి. భయం పడితే మనం ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరయానం మనము ప్రయత్నపూర్వకంగా చేయడం అనేది కష్టమవుతుంది. నిజంగా భయపడవలసిన అంశాలు ఏమీ ధ్యానంలో ఉండవు కాక ఉండవు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది, భయం అనేది ఉండదు. అట్లనే ఇంకా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా మన సూక్ష్మ శరీరం కొంత శక్తి గెయిన్ చేస్తుంది కదా మన బాడీతో పాటు. అట్లా దానికి
శక్తి సరిపడినప్పుడు అది మన నుంచి విడివడి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుంటూ చూస్తూ వస్తూ ఉంటుంది. ఈసరికి మనకి కొన్నిసార్లు అయినా సరే ఏమన్నా కొన్ని దృశ్యాలు కనపడడము, అవన్నీ మనం లేకపోతే ఎక్కడికో వెళ్ళినట్టు, ఏదో మనకి తెలిసిన వాళ్ళని ఎవరినో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనందరికీ ఆ అనుభవాన్ని పొందాం కదండి. కొంచెమైనా ఇట్లా జరిగిందే ధ్యానం చేస్తున్నప్పుడు ఇట్లా అయిందే అని మనం అనుకుని ఉంటాం కదా. ఆ అయిందే అని అనుకునేదల్లా మన సూక్ష్మ శరీరం తాలూకు అనుభవమే, అంతేగాని వేరే ఏమీ కాదు. అదొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసుకుంటే ఏమవుతుందంటే సూక్ష్మ శరీర యానం చేయడానికి మనకి వాళ్ళు చెప్పిన సూచనల్లో ఒకటి రెండు నేను మీకు చెప్తున్నాను. ముందేమంటే మనం చక్కగా అంతకు ముందు మనకి ఏర్పడిన అనుభవాలు మీన్స్ ఆలోచనలు, అనేక మంది వ్యక్తులతో మనం కలిసి ఉంటాం కదా పగలల్లా. కాబట్టి ఆ ఇంప్రెషన్స్ ఏమీ మన మీద లేకుండా మనం చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు మాత్రమే వేసుకుని, అంటే అంతకుముందు ఒకసారి వాడిని వేసుకోవడం అట్లా కాకుండా మనం ఆ ఉతికిన బట్టలు ధరించి ప్రశాంతంగా హాయిగా ధ్యాన స్థితిలో ఉంటే నెమ్మదిగా అది తన ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం. ఇంకొక మాట ఏం చెప్తారంటే, మనము మన శరీరాన్ని చక్కగా మన రెండు చేతులు ముందుకు చాచి అట్లా చాచి యాంటీ క్లాక్ వైజ్ మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా. ఆ ప్రదక్షిణాలు అనేవి మనం కుడి చేతి వైపు తిరిగి చేస్తాం కదా. కానీ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఎడమ చేతి వైపుగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే నెమ్మదిగా కొంచెంసేపటికి మనకి దాని మీద కొంచెం ఆ విషయాల నుంచి మనం విడిపడిపోతాం అన్నమాట. అట్లా చేస్తూ ఉండగా విడిపడిపోయి నెమ్మదిగా మనము ఆ తిరగటం ఆగిపోయి అక్కడ కూర్చుండిపోతాం. ఆ క్షణంలో నెమ్మదిగా మన యాస్ట్రల్ బాడీ అనేది రిలీజ్ అవుతుంది. మనం ప్రత్యేకించి నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అట్లాగా ఏమైనా సరే ఇప్పుడే నేర్చుకోవాలి అని పట్టుదల మనకుంటే, అట్లా కాదు సహజంగా సంభవించని అనుకుంటే మనకి ధ్యానంలో అది కొన్ని రోజులకి వచ్చేస్తుంది, అప్రయత్నంగానే వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే, అది అప్రయత్నంగా మనకి సంభవిస్తున్నప్పుడు కూడా మనం ఒక ఎరుకలో ఉండి ఇప్పుడు ఈ విధంగా సంభవించబోతుంది కాబట్టి అని ధ్యాన స్థితికి ముందో లేకపోతే అంతకు ముందో మన మనసులోనే నేను సో అండ్ సో ప్రదేశానికి ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈ గురువు గారిని చూడాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు మనం చేస్తే, మనము అంటే ఒకళ్ళు చేసేదానికంటే మీరు నేను ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం కలిసి ఇవాళ మనం అక్కడికి వెళ్దాం, ఆ గురువు గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్దాం, అది చూసొద్దాం అనుకుని దాన్ని బలంగా సాధన చేస్తూ ఉంటే ఇద్దరికి కలిపి ఒక రుజువు కూడా దొరుకుతుంది. ఎందుకంటే మనం ఏం చూసి వచ్చాము, ఖచ్చితంగా నీకు కనిపించింది ఏంటి, నాకు కనిపించింది ఏంటి అని ఎవరికి మన ఇద్దరం కలిసి ఆ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు అనమాట. ఫస్ట్ లో ధ్యానాలు చేసే ఆ సీనియర్ బ్యాచ్లన్నీ ఇట్లానే సూక్ష్మ శరీర యానాన్ని నిర్ధారించుకునే వాళ్ళు. వెళ్ళామా, కరెక్టేనా, ఏం చూసి వచ్చాము, ఏం తెచ్చాము, సో అండ్ సో గురువు గారు ఈరోజు ఏమి ఆహారం తీసుకుంటున్నారు, లేకపోతే ఏం దుస్తులు ధరించారు, ఇట్లాంటివన్నీ వాళ్ళు నెమ్మదిగా చూసి వస్తూ ఉండేవారు. మన పిరమిడ్ బ్యాచ్ లో సూక్ష్మ శరీర యానంలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, దాంట్లో సాధన చేసి ఏదైనా కనుక్కురాగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళలోనే ఉన్నారు. కొత్తగా మనమేమి ఎక్కడుండారో అని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లా. ఆ పని చేసిన వాళ్ళు చక్కగా ఉండేవారు అనమాట. సార్తో పాటు మొట్టమొదటి బ్యాచ్లో వాళ్ళందరూ, మళ్ళీ మన గుణాకర్ రెడ్డి, న్యూటన్ గారు, పాల్, వీళ్ళందరూ దాంట్లో నిష్ణాతులే అనేక మంది. ఆ సూక్ష్మ శరీర యానం వల్ల మనకి
వివిధ లోకాల జ్ఞానం వస్తుంది. ఒక విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవటం వస్తుంది. మనము దాన్ని ఏదన్నా చూసి రావడము, ఏదన్నా తెలుసుకోవడము అన్న ఒట్టి ప్రయోగమే తప్పితే నిజానికి దాని కంటే ముఖ్యమైన విషయం ఏమంటే దాని వల్ల మనకి జ్ఞానం బోళ్ళంత వస్తుంది, అవగాహన పెరుగుతుందన్నమాట. ఓ, ప్రతి విషయానికి కారణాలు ఈ విధంగా ఉంటాయా అనేది మనకి తెలుస్తుంది. బాహ్యంగా మనకి సంఘటన జరుగుతున్నప్పుడు ఓ ఇది ఇట్లా ఎందుకో ఇట్లా అవుతుంది, నాకే ఇట్లా అయింది ఏంటో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి సూక్ష్మ శరీర యానం అనేది వస్తుందో అప్పుడు మనకి అక్కడ దాకా ఆ సూక్ష్మ లోకాలలోకి, కారణ లోకాలలోకి మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఆ సంఘటనల తాలూకు కారణాలు మనకు అర్థమవుతాయి. ఓ, నేను ఈ కారణానికి ఇది ఫేస్ చేయవలసి వస్తుందా అని మనకు తెలుస్తుంది. తెలియడం వల్ల జీవితం ఏమవుతుందంటే తేలికవుతుంది. అమ్మో, ఇది నాకే వచ్చింది, ఎందుకు వచ్చిందో, నేనేం చేయలేదు అని అనుకునే మన వల్ల ఓ, ఈ కారణానికి ఇది సంభవించింది, అప్పుడేమో నేను చూడలేకపోయాను గాని ఇప్పుడు నేను చూశాను కాబట్టి దీన్ని నేను సరి చేసుకుంటాను అని మనకి తెలుస్తుంది అనమాట. అట్లా సూక్ష్మ శరీర యానం అనేది మన జీవితంలో సంభవించే ప్రతి దానిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీర యానం మనకి ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుందంటే మనకి ఓ, మనం ఇక్కడికి మాత్రమే చెందిన వాళ్ళం కాదు అని థియరిటికల్ గా నేర్చుకుంటాము. ఆ థియరీని సూక్ష్మ శరీర యానంలో మనం ప్రాక్టికల్ గా అనుభవించి నేర్చుకుంటాం. ఓ, అక్కడ కూడా ఉంది సంగతి, అక్కడ ఉంది. నా మూలం ఇంత కాంతిమయ లోకాలలో ఉంటే ఇక్కడ ఏ చిన్న విషయానికి నేను విచారపడుతున్నాను, బాధపడుతున్నాను, లేకపోతే స్ట్రగుల్ పడుతున్నాను, ఇవన్నీ మనము అధిగమించగలిగినయే కదా అని మనకి అనిపిస్తుంది. ఏదైనా సరే ధ్యానం అంటేనే సూక్ష్మ శరీర యానం. ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకి నిజంగా దాని ప్రాధాన్యత, ధ్యానపు ప్రాధాన్యత తెలుస్తుంది. మన సూక్ష్మ శరీరాన్ని మనము చక్కగా విడుదల చేసుకుని వెళ్ళగలుగుతాము. దానికోసం మనం ఈ సూక్ష్మ శరీరయానం అనే పుస్తకాలు అవన్నీ మనకు లభిస్తూ ఉంటాయి. ఆ పుస్తకాల ద్వారా వెళ్తామని నేను అనడం లేదు, కానీ మనం ఏ విధంగా వెళ్ళగలము అన్న దానికి ఆ పుస్తకాలు దోహదం చేస్తూ ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాక్టికల్ మనం చేయగలిగిన శక్తిని అవి ఇస్తూ ఉంటాయి. అట్లా చేస్తూ చేస్తూ నెమ్మదిగా మనము అనేక లోకాలను చూస్తున్నప్పుడు మనకి మన విస్తృతత్వం అర్థమవుతుంది. ఓ, వీఆర్ దేర్ అని. మనము ఈ చిన్న భౌతిక శరీరానికి మాత్రమే చెందిన, దానికి మాత్రమే పరిమితమైన జీవులం కాదని, ఎంతో విస్తృతమైన వాళ్ళమని మనం తెలుసుకోగలుగుతాము. మన విస్తృతత్వం మనకి అర్థమైనప్పుడు మనకి దేన్నైనా ఎవరినైనా స్వీకరించగలిగిన తత్వం అనేది అప్రయత్నంగా వచ్చేస్తుంది. అంటే విడిగా మనకి ఉంది, సహజంగానే ఉంది. కానీ ఈ భౌతిక శరీరపు పరిమితులకు లోబడి దాన్ని మనం కొంచెం కోల్పోయాం, లేకపోతే మర్చిపోయాం. కానీ ఎప్పుడైతే సూక్ష్మ శరీర యానాలు అవన్నీ మనకు సంభవిస్తాయో ఆ అవగాహనలతో మళ్ళీ మనం మన విస్తృతత్వంలో జీవించగలుగుతూ ఉంటాం. అందుకని సూక్ష్మ శరీర యానం మన ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలతో కూడిన ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణం మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేయగలుగుతుంది. ధ్యానం అంటేనే అది మనకి కనిపించే భౌతిక జీవితాన్ని దాటి ఇంకెంత జీవితం ఉన్నదో మనకి దాని ద్వారానే తెలుస్తూ వస్తుంది. నెమ్మదిగా మనం చేస్తున్న కొద్దీ మనకి ఆ మన విస్తృతత్వం గురించి, మన కాంతిని గురించి, మన జ్ఞానాన్ని గురించి అవగాహన పెరగటం వల్ల మన భౌతిక జీవితంలో మనం మరింత హాయిగా జీవించగలుగుతూ ఉంటాం. అది నాకు తెలిసినంత వరకు
ఇంకేమన్నా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతంగా చెప్పారు. ఎంతో క్లుప్తంగా సరళంగా అందరికి అర్థమయ్యేలాగా ఈ సూక్ష్మ శరీరం గురించి చెప్పారు. ఫ్రెండ్స్, మనకి చాలా మంది డౌట్స్ వస్తూ ఉన్నాయి ధ్యానం చేసేటప్పుడు. ప్రతి ఒక్కరు చాలా టైం ఉంది మనకి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదాం. అడగండి. ఎందుకంటే ఈ ప్రతి సూక్ష్మ ఒక్కరు శరీరయానం గురించి సైంటిఫిక్ గా ఉన్న విషయాలు ఇప్పుడు చెప్పుకునే ఇది ఏమి కాదు. ఆ సైన్స్ అంతా మనకి నెమ్మదిగా ఎక్కాల్సిన జ్ఞానమే గాని అది ఇప్పుడిప్పుడు ఎక్కేది కాదు. అందుకని నెమ్మదిగా దాన్ని ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్కటి తెలుసుకోవాల్సిన అంశాలు అవి. మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఏదైనా ఒకసారిగా చెప్పుకుంటే అంత కన్ఫ్యూజన్ అయిపోద్ది. సో స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రాసెస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అవ్వండి. ఏ మెడిటేషన్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. మేడం, అమ్మా, మీరు ఇంతకు ముందు చేతులు ముందుకు చాచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలని చెప్పారు కదా, ఆ విషయం మళ్ళీ ఒకసారి వివరించండి మేడం. అంటే మనము ఏం చేయాలంటే మన చేతుల్ని ముందుకు చాపి బొటన వేళ్ళు ఇదిగో చూడండి ఇట్లా పైకి పెట్టుకుని అట్లా జాపుకుని ఎడమ వైపు తిరుగుతూ ఉండాలి నెమ్మదిగా అట్లా. అప్పుడు అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే 33 సార్లు తిరగమని చెప్పారు. సరే 33 అన్న కౌంట్ మీద మనం దృష్టి పెట్టకపోయినా దాన్ని మనం తిరుగుతూ ఉంటే నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు సూక్ష్మ శరీరయానం మనకి తెలిసి చేయడం అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట, వస్తుంది. విడిగా కూడా మనకి జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు నిద్రలో మనం సూక్ష్మ శరీరయానం చేస్తూనే ఉంటాము, ఖచ్చితంగా చేస్తాము. కానీ అది మనకు తెలియదు. ఇది మనకి తెలిసి మనం సాధన చేయడం అన్నమాట. అట్లా తిరిగి మళ్ళీ మెడిటేషన్ లో కూర్చోవాలా మేడం? అట్లా తిరుగుతూ ఉండగానే మనకి నిజంగా మన స్పృహ అన్ని అంటే కళ్ళు తిరిగి పడిపోతామని కాదు, బయట విషయాల మీద ఎరుక అవన్నీ కోల్పోయి మనమే అప్రయత్నంగా కూర్చుంటాం. మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి అని ఏముండవు. ఆ ధ్యానం తాలూకు ఆలోచనలు దేని తాలూకు ఆలోచనలన్నీ పూర్తయి మనం ఒట్టిగా ఊరికే కూర్చుని పోతాం. అప్పుడు మళ్ళీ మనం ధ్యానం చేయాలని జ్ఞాపకం కూడా పెట్టుకోకర్లా, రిలీజ్ అయిపోతుంది బాడీ. నిల్చొని తిరిగి అప్పుడు కూర్చోవాలా? అప్పుడు మనకి ఇంకా మనం ఇంకేమన్నా చేద్దాము, చేయగలుగుతాము, ఇంకా నడుద్దాము అవి ఏమీ అనిపించవు. యాంటీ క్లాక్ వైజ్ గా తిరిగే కొద్దీ ఇంకా మన దగ్గర ఆలోచన రహిత స్థితికి అప్రయత్నంగా వెళ్ళిపోయి ఉంటాం. అప్పటికే మనం ఆ ఆలోచన రహిత స్థితి నుంచి కూర్చుంటాం అంతే ఒట్టిగా. అప్పటికి ధ్యానంలో ఏ ఆలోచన రహిత స్థితి మనం చేరుతున్నామో దాంట్లోకి మనం అనుకోకుండా చేరిపోతాం. ఊరికే కూర్చుంటాం అంతే. ఆ ఊరికే కూర్చున్నప్పుడు కూర్చోటమో పడుకోవటమో ఏదో చేస్తే అది వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇంకేం అనుకోవాల్సింది అనుకోవటానికి మన దగ్గర ఏమీ మిగిలి ఉండదు. మైండ్ తో మన కనెక్షన్ అప్పటికి మిగిలి ఉండదు. ఇక మరి భౌతిక విషయాల గురించి ఆలోచిస్తాం కదమ్మా, అంటే ఇప్పుడు అప్పుడు ప్రజెంట్ అనిపించదు. మనం ఆ యాంటీ క్లాక్ వైజ్ గా అంతసేపు తిరిగేసరికి ఇక భౌతికం ఆలోచన ఇక ఏం మిగలవు మన దగ్గర. ఒట్టిగా మన శరీరం తిరుగుతూ ఉంటుందంటే అవన్నీ నెమ్మదిగా మన ఆలోచనలు అవన్నీ కోల్పోతాం. ఆ తిరుగుడులోనే కోల్పోయి ఉంటాం అంతే, ఒట్టిగా ఉంటాం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అలా కాకుండా ఇది ఒక టిప్ అనుకోవాలేమో. అవును, టెక్నిక్. అందరికీ ఉండేది ఇదేనండి. ఏంటంటే మేము కూర్చుంటే ఏదో ఆలోచనలు వచ్చేస్తాయి అంటాం కదా, అలా ఆలోచనలు రాకుండా ఉండే ఒక టిప్ ఇది. ప్రతి ఒక్కరిని అంటాం అనమాట, కూర్చుంటేనే ఆలోచనలు వస్తాయని.
అవును, కానీ ధ్యానం చేయటానికి టిప్పు కాదు ఇది. ఇది సూక్ష్మ శరీరయానానికి మాత్రమే టిప్పు. ధ్యానం చేయటానికి శ్వాస మీద ధ్యాస ఒక్కటే టిప్పు. కానీ అక్కడ సరే, కూర్చున్నప్పుడు ఏమేమో బుర్రలో తిరుగుతూ ఉంటాయి కదా. 2-3 విషయాలు చెప్పనా? మొట్టమొదటిది, మనం ధ్యానం చేస్తున్నప్పుడు, అంటే ధ్యానం నేర్చుకుంటున్నాము, మనం ధ్యానం చేద్దాము అనుకుంటున్నప్పుడు, మనం బయట ప్రపంచంతో ఎక్కువ కబుర్లు చెప్పడం, ఇంటరాక్షన్ విషయాలు ఉంటాయి. ఆ విషయాలని కొంచెం మనం తగ్గించుకోవాలి. అప్పుడు అవి మన బుర్రలో తిరగకుండా ఉంటాయి. అది అలాగే కాదండి, మన ఇంటి పరిస్థితులే తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇంటి పరిస్థితి కూడా తిరుగుతుంది. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ తిరుగుతాయి. కానీ అయినా సరే మనము నెమ్మదిగా మనకి ఆ ఇంట్లో ఉంటూనే, ఆ పరిస్థితిలో ఉంటూనే మనకిగా మనం ఉండటం అనేది మనకు వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. ఇప్పుడే కదా మొదలు పెట్టాం మనం ధ్యానం. నెమ్మదిగా వస్తుంది. అదేమీ సంభవించకుండా పోయే పరిస్థితి ఏం కాదు. మనం ఇప్పుడు దానికి 2 విషయాలు పాటించాలి. ప్రతిరోజు ఒకటే సమయాన్ని ఒకటే చోట్లో కూర్చోండి. అప్పుడేమవుతుందంటే మన శరీరానికి, మన మనసుకి తెలుస్తుంది, ఓహో ఇది పనిచేసే సమయం కాదు, ఇది ఆలోచించే సమయం కాదు, ఇది ఊరుకునే ఉండే సమయం అన్న ట్రైనింగ్ మన మనసుకి వస్తుందన్నమాట. దానికి ఆ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది అప్పుడు కొంచెం ఆలోచించడం ఆపుతుంది. మనం చెప్పక్కర్లా ఆపు అని. అది అప్రయత్నంగా మన మనసుకు మనం ఏమన్నా చెబుతున్నామా? చెప్పట్లేదు కదా. అప్పుడు అది కూడా తెలుసుకుంటది, ఓహో ఇది నేను ఆగాల్సిన సమయంలే, ఇప్పుడు ఊరికనే ఉండాల్సిన సమయం అని మన మైండ్కి నెమ్మదిగా తెలుస్తుంది. తెలుసుకున్నప్పుడు ఆలోచనలు ఆగుతాయి. అంతేగాని ఇది సూక్ష్మ శరీరయానానికి టిప్పే గాని ధ్యానానికి టిప్పు కాదు. ధ్యానానికి మీరు కూర్చునే ముందు 2-3 సార్లు లాంగ్ బ్రీత్ తీసుకోండి. తీసుకుని మళ్ళీ లాంగ్ బ్రీత్ వదిలేస్తే 2-3 సార్లు అయ్యేసరికి అప్పటికి కొంత నిశ్చలత లోపల వస్తుంది. వచ్చి నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతాయి. మనకి అలవాట్లేదు కదా. మనం ఏమంటే మెలకునుంటే పని చేయాలి, లేకపోతే ఆలోచన చేయాలి అని ఇన్నేళ్లుగా ట్రైనింగ్ కదా. అందుకని మరి మన మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లేదు కదా, ఆలోచన లేకుండా ఉండే ట్రైనింగ్ అది ఇప్పుడిప్పుడే ఇస్తున్నాం. నెమ్మదిగా సాధనమైన పనులు సమకూరు ధరలోన. మన పిల్లల్ని ఆడుకుంటూ ఉంటారు, అలా బడికి పంపించాం అనుకోండి, మొదట్లో వెళ్ళడం ఇష్టం ఉంటుందా? మరి మనం కూడా ఇప్పుడు మన సొంత బడికి వెళ్తున్నాం ధ్యానం అంటే. మరి ఆ బడికి వెళ్ళటం అనేది ఇన్నాళ్ళు అలవాటు అయిపోయిన శరీరానికి, కొంచెం మనసుకి అంత ఇష్టం ఉండదు. అయినా సరే మనం కూర్చోబెడితే నెమ్మదిగా వచ్చేస్తాం. సంతోషం. నెక్స్ట్ అడగండి అమ్మా, క్వశ్చన్ అడగండి. ఏం క్వశ్చన్స్ లేవా? అయితే అమ్మ నేను నెక్స్ట్ సెషన్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వీళ్ళ చేత క్లాసులు చెప్పిద్దాం అనుకుంటున్నా అమ్మా. వెరీ గుడ్. అప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందో తెలుస్తుంది. అదే క్వశ్చన్స్ లేదంటే అందరూ అయినట్టే కదా. అట్లా కాదులేండి, నెమ్మదిగా తెలుస్తుంది. భూమి మీద చైతన్యపు స్థాయి మారుతుంది. అంటే సరదాగా నవ్వుకోవటానికి అన్నాలేమ్మా. కాదు, అడగాలి. ఏమైతుందంటే సబ్జెక్ట్ బొత్తిగా అవగాహన లేనప్పుడు క్వశ్చన్స్ కూడా రావట్లేదండి. మేడం అవగాహన లేదు అని అనొద్దు. మనం ఇది 1వ రోజు కాదు, 2వ రోజు కాదు, ఓకే. కానీ మనకు పూర్తిగా విషయాలు తెలియనప్పుడు అట్లా అనిపిస్తోంది అనమాట. పూర్తిగా విషయం తెలియనప్పుడే క్వశ్చన్స్ వస్తాయి మేడం, తెలిసినప్పుడు ఏం రావు. ఆ క్వశ్చన్స్ కూడా ఏమడగల అనేది కూడా ఒక ఇది ఉంటుంది. అంటే అమ్మ 4 రకాలుగా శరీరం నుంచి వదిలి వెళ్తుంది అన్నారు కదా. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనల్లో కూడా అది కూడా ఒకటా? ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళేది అంటారు కదండి. నిద్రలో ఉన్నప్పుడు మనకు వచ్చే కళ ఒకటైతే, మనం రెండోదేమో వచ్చే ఆలోచనలు
ఆలోచన సూక్ష్మ శరీరయానం కాదండి. ఆలోచన మన మనసు చేసేదే. ఆలోచన సూక్ష్మ శరీరయానం కాదు. అంటే సూక్ష్మ శరీర యానంలోకి పోయినప్పుడు రెండోసారి వస్తుంది ఆ అలా. నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది అంటే అది అది వెళ్ళేది వేరే అవును, నిద్రలో వెళ్తాము. కళ. అట్లా వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం ఎరుగుతో సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు మళ్ళీ ధ్యానంలో ఉన్నప్పుడు చివరిసారిగా మనం వెళ్ళిపోయేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే వేరే అంటున్నాను అనుకోబాకండి, భయపెట్టడం కాదు. ఇవన్నీ మనకి మరణం అనేది సూక్ష్మ శరీరం విడిపోవడం తప్పితే అంతకంటే గొప్ప ఏం కాదు. అదేమి భయపడాల్సింది కాదు, బాధపడాల్సింది కాదు అని మనం తెలుసుకోవడానికే. అదంతా జీవితం ఎంత సహజమైన విషయమో వెళ్ళిపోవటం కూడా అంత మామూలు విషయమే. మనం ఎట్లయితే కల్లోకి వెళ్ళొస్తున్నామో లేకపోతే మన దగ్గరికి కల వస్తుందో అది కూడా అంతే అని. అంతే కదా అన్నమయ్య చెప్పాడు, కల వంటిది బ్రతుకు గనునికి అని. అది అంత ఈజీగా విషయాలను తీసుకోగలిగిన స్థితికి మనం చేర్చడానికే ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి. ధ్యానం చేసిన వాళ్ళకే జరుగుతున్నాయి అని అనుకోకండి, అందరికీ జరుగుతాయి. మనం దాన్ని తెలుసుకుంటున్నాం అంతే. అంతేగాని ధ్యానం వల్ల అమ్మో అక్కడగా తెలిసేది, అది తెలుసుకుంటానికా ధ్యానం చేస్తున్నాము అని మళ్ళీ అనుకోబాకండి. చెయ్యని వాళ్ళకి కూడా అదే తెలుస్తుంది. కాకపోతే దాని లోపల ఉన్న సైన్స్ ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది అన్నది మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటున్నాం అంతే. మేడం ఇప్పుడు అన్నమయ్య ఏదో చెప్పారన్నారు, కళ వంటిది, మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. కల వంటిది బ్రతుకు ఘనునికి. ఘనుడు అంటే తనను తాను తెలుసుకున్నవాడు, జీవిత రహస్యం తెలుసుకున్నవాడికి ఈ జీవితమే ఒక కళ లాంటిది అని అర్థమవుతుంది అనమాట. అది ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు ఎప్పుడు నిజానికి అమ్మా ఈ సూక్ష్మ శరీరయానం అనే దానికి ప్రాక్టికల్స్ చేయించే వాళ్ళు కొందరు ఉన్నారు మన బ్యాచ్లు. వాళ్ళు అవునమ్మా, ఎవరికన్నా కొన్ని రోజులకి ప్రాక్టికల్ చేయించమ్మా. అప్పుడు వాళ్ళు అలాగే ఎట్లా విడిపడాలి అవన్నీ చెబుతా ఉంటారు. అలాగమ్మా, అలాగే చేయిస్తాను. నెక్స్ట్ సెషన్ లో పెడదాం. అదే అది ఎందుకంటే దీంట్లో థియరిటికల్ గా తెలుసుకునేది ఎక్కువేమీ ఉండదు. అట్లాగేమ్మా, ఓకే. అదే అంటే ప్రాక్టికల్ గా చేసేదే కదా ఇది. చేయించుతారు కొందరు మన బ్యాచ్ లో ఉన్నారు. అట్లాగేమ్మా, ఖచ్చితంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒకసారి మేడం కి మనం గట్టిగా క్లాప్ చేద్దాం. ప్రతి సెషన్ లో మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం స్వర్ణలత మేడం కి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.